ఓం శాంతి. బ్రహ్మబాబా జీవిత చరిత్ర కంటిన్యూ చేస్తున్నాం. నిన్న తెలుసుకున్నా కదా, చిన్న పిల్లలు బాగా మారం చేస్తుంటే ఏం చేయాలంటే బాబా క్లియర్ కట్ గా చెప్పారు. వాడిని కొట్టడం, కోప్పడ్డం అనేది చేయకూడదు. చాలా మధురంగా వాళ్ళకి అర్థం చేయించాలి. అభ్య సంజావో फॉलो सॉरी फला कर्म करने के मनुष्य का पाप बताते, जिससे फल मनुष्य को यह या धर्मराजपुरी में దండ రూप में भोगना पड़ता है. సో బై ఛాన్స్ మనం కోప్పడినా కూడా దాని వెంటనే రిజల్ట్ అనేది మనకి ధర్మరాజపురిలోనే అనుభవం చేసుకోవాల్సి వస్తుంది. సో ఇలాంటి అలవాటు ఒకవేళ మీలో ఉన్నా కూడా వెంటనే దాన్ని మార్చుకోండి అని బాబా చెప్తున్నారు. बाप कहते थे, इन बच्चों ने घर छोड़ा है, अब यहाँ हॉस्टल में और इसकी आवास निवास है. अंतः यह भी इसका एक प्रकार का त्याग है ना. బాబా అర్థం చేయిస్తారు, ఈ పిల్లలందరూ వాళ్ళ ఇల్లు వదిలేసి ఇక్కడ హాస్టల్లో ఉంటున్నారు, అది కూడా ఒక రకమైన త్యాగమే కదా. उसकी बुद्धि तथा कर्मेंद्रियों का पूर्ण विकास नहीं हुआ. बड़े मनुष्य से बहुत सी बातों में अच्छे भी होते हैं. आप इन्हीं आत्माओं की दृष्टि में देखकर उन्हें समझाएंगे, इन पर शीघ्र का प्रभाव पड़ेगा. फिर भी यदि यह अधिक चंचलता करता है तो उसको जो प्यारी चीज है आप वह बंद कर दो तो वे सुधर जाएगा. సో బాబా అంటున్నారు, ఈ పిల్లల కర్మేంద్రియాలు కూడా పూర్తిగా వికసించలేదు. అమ్మ నాన్నల్ని వదిలేశారు, హాస్టల్లో ఉంటున్నారు. వారు ఇక్కడ ఉండడం కూడా ఎంత మంచిది. వారిని సదా ఆత్మిక దృష్టితోనే చూడండి. సో ఇదే దృష్టితో చూడండి. ఈ పిల్లల పైన ఏ శూద్రత్వపు దృష్టి వెళ్ళకూడదు. ఇంకా ఇంత చేసినా కూడా పిల్లలు చంచలంగా ఇలాగే ఉన్నారంటే వారికి ఏదైతే చాలా ఇష్టమో దాన్ని మీరు ఇవ్వడం ఆపేయండి. ఈ ప్రకారంగా చంచలత్వంతో ఉన్న పిల్లలు కూడా ప్రేమగా మీరు కాని మాట్లాడినట్టయితే వారు తమ మనసుని మార్చుకుంటారు. उसको कहा जाता, जब तक तुम सुधरते नहीं तब तक बच्चों में तुम्हें बात करने मना है. వారికి బాబా చెప్పమన్నారు, నువ్వు ఎప్పటి వరకైతే నీ బిహేవియర్ మార్చుకోవో అప్పటి వరకు వేరే పిల్లలు మీతో మాట్లాడటం అనేది నాట్ యాక్సెప్టెడ్ అని చెప్పాలి అన్నారు. ఈ విధంగా ప్రబంధాలు చేశాక ఆ పిల్లలు ఆటోమేటిక్ గా వారికి వారే మారిపోయారు. సో ఈ విధంగా బాబా పిల్లల్ని ఎలా పెంచాలని ఒక మధురమైన రూట్ మనకి చూపించడం జరిగింది. సో ఇంకా హిస్టరీ మనం రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం. ఓం శాంతి.